మల్కాజ్గిరి నేరెడ్మెట్ ప్రాంతాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై కేసీఆర్ నాయకత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దీర్ఘకాల పోరాటం చేసి 2009లో నిరాహార దీక్షతో ఉద్యమానికి కీలక మలుపు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఆయన నాయకత్వం ప్రధాన కారణమని తెలిపారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని వక్తలు తెలిపారు. రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం, రైతు బీమా ద్వారా రైతుల కుటుంబాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారని, ఆసరా పింఛన్ల ద్వారా వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపట్టడం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం, పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గర్వకారణమైన నాయకుడిగా కేసీఆర్ సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన దారిలోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని సభలో పలువురు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మా యొక్క మల్కాజ్గిరి చౌరస్తాలో పెద్ద ఎత్తున మా యొక్క లీడర్స్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి బర్త్డే చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా జగదీష్ అన్న, మురుగేష్ అన్న, వెంకన్న, ఉపేందర్ అన్న, ఇంకా ఇతర చిన్న యాదవ్ అన్న, రామ్ యాదవ్ అన్న, నర్సింగ్ రావు, ఇమ్రాన్, ఇంకెవరున్నారే, సుధాకర్ అన్న, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున వాళ్ళందరి సమక్షంలో ఇవాళ కేసీఆర్ గారు బర్త్డే చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణని తీసుకొచ్చి, ఎందుకంటే చాలామందికి తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు చాలామందికి ఒకటి అర్థం కాకపోతుండే, ఎప్పుడొస్తుందో తెలియదు. అటువంటి దానికోసం పోరాడి తెలంగాణను సాధించడమే కాకుండా తెలంగాణను ఎందుకు సాధించినామో దాన్ని తెలియజేస్తూ ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన ఘనత మన కేసీఆర్ గారిది. అటువంటి వ్యక్తిది మనం ఇలా బర్త్డే చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ పథకాలతో దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిండు మన కేసీఆర్ గారు. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక లెజెండ్ అని ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ గారు. ఎక్కడ పోయినా ఒక సెక్రటేరియట్ చూసినా, ఒక మంచినీళ్ళు ఇంటింటికి వస్తున్నాయి చూస్తున్నా, కరెంట్ ఒక నిమిషం పోకుండేది తెలుస్తున్నా, ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారి ముద్ర కనిపిస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తి పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా అయి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. రాబోయే ఎన్నికలలో తప్పకుండా కేసీఆర్ గారు గెలిచి మళ్ళా సీఎం పదవిని చేపట్టి తెలంగాణను ఇంకా అభివృద్ధి చేస్తాడని అనుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు, ముఖ్యంగా మా జగదీష్ అన్నకు, మా వెంకన్నకు,
మురుగేష్ అన్నకు, చిన్నన్నకు, రామన్నకు, ఉపేంద్ర అన్నకు, ఖలీల్ భాయ్కి, ఇంకా ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి, పేరు పేరున ప్రతి ఒక్క నాయకునికి, ఇవాళనే పార్టీలో చేరిన మా అన్న మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ యాదవ్ అన్నకి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.